నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. మంత్రి శ్రీధర్ బాబుపై మంథని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు పుట్టమధు చేసిన వ్యాఖ్యలను రామగుండం మేయర్ మాంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, మంత్రి శ్రీధర్ బాబును రాజకీయంగా ఎదుర్కోలేక పుట్టమధు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంథని ప్రజలు పుట్టమధు హత్య రాజకీయాలను తిరస్కరించారని, దాంతో మతి భ్రమించిన పుట్టమధు ఉనికి కోసం మంత్రి శ్రీధర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కోట్లాది రూపాయలు అవినీతి సొమ్మును కూడబెట్టిన పుట్టమధు మచ్చలేని తమ నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు ఆయన కుటుంబంపై అవాకులు చెవాకులు పేలితే పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, వేగోలపు శ్రీనివాస్ గౌడ్, గడ్డం శ్రీనివాస్, తానిపర్తి గోపాలరావు, గట్ల రమేష్, సత్యప్రసాద్, సాగి సంతోషరావు, బాలసాని తిరుపతి గౌడ్, బొమ్మక రాజేష్, కళ్యాణి సింహాచలం, బాబుమియా, మోహిత్ సన్ని, దొంత శ్రీనివాస్, ఫజల్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మాట్లాడుతూ మంథనిలో దుద్దిల్ల రాజ్యాంగం నడుస్తూ ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దుద్దిల్ల రాజ్యాంగం కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా రాసిన రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. నిజంగా దుద్దిల్ల రాజ్యాంగమే గిట్ట మంథనిలో నడిస్తే ఒక అంతర్రాష్ట్ర దొంగవు నువ్వు అసలు. వాస్తవంగా మంథనిలో దుద్దిల్ల రాజ్యాంగం నడుస్తుంది అని చెప్తే ఏమంటాడంటే, 10 సంవత్సరాలు మంచిగా కూల్గా ఉన్న మంథనిని ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా దుద్దిల్ల రాజ్యాంగంతో పోలీసులతోటి వేధిస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. పత్రికా విలేకరులు అందరూ కూడా, మీరందరూ కూడా పేపర్లలో రాసిండ్రు ఆ రోజు 10 సంవత్సరాల క్రితం. దుద్దిల్ల రాజ్యాంగం కాదు, ఇక్కడ నీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. నువ్వు పాపం ఒక పేద బ్రాహ్మణ అడ్వకేట్ను నువ్వు చంపిస్తే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక దొంగ లెక్క ఇతర రాష్ట్రాలకు పోయి నువ్వు తలదాచుకుంటే, ఇదే సిపి ఆఫీస్ దగ్గరికి నిన్ను ఒక కుక్కని ఈడ్చుకొచ్చిన పోలీసులు నీ టిఆర్ఎస్ పార్టీ హయాంలో నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలల్లో ఒక మర్డర్ కేసులో నువ్వు జాక్కుంటే, నీ పోలీసులే, మీ రాజ్యాంగమే, నీ కేసీఆర్, నీ కేటీఆరే నువ్వు ఒక దొంగవు, మర్డరిస్టు అని ఇతర రాష్ట్రాలలో నువ్వు జాక్కుంటే, ఇదే గోదావరికని సిపి ఆఫీస్కు నిన్ను లాక్కొచ్చిన విషయం మర్చిపోయినావరా బాబు? అప్పుడే రాజ్యాంగం నడిచింది, నీ పోలీసే కదా, నువ్వే కదా. మరి నీ సమయంలో మీ టీఆర్ఎస్ పార్టీలోనే నిన్ను ఒక దొంగగా, ఒక మర్డరిస్ట్గా మోపి నిన్ను లాక్కొని వస్తే పోలీసు వాళ్ళు, నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఎవరి సంఖ నాకి, ఎవరితోటి మాట్లాడుకొని, ఎవరి కాళ్ళు మొక్కితే ఆ మర్డర్ కేసుల నుంచి నిన్ను విముక్తి పొందించినరో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా నడి రోడ్డు మీద నువ్వు హత్య చేయిస్తే, నీ హత్యా రాజకీయాలు భరించలేక భయపడిపోయి మంథని ప్రాంత ప్రజలందరూ కూడా ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి మర్డరిస్ట్ ఉంటే మంథని అల్లకల్లోలమవుతుందనే ఆలోచనతోటి ఈరోజు మంథని ప్రాంత ప్రజలు నిన్ను అధం పాతాళానికి దొక్కి గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని ఈరోజు రాష్ట్ర మంత్రిగా కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు శ్రీధర్ బాబు గారు లేకపోతే ప్రభుత్వం నడిపించలేని పరిస్థితి ఉన్నది. ఒక ఉన్నత విలువలు గల నాయకుడు, ఒక మచ్చలేని నాయకుడు క్యాబినెట్లో ఉండి నాకు సహచరునిగా ఉండి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. నీకు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఒప్పుకోరు. మంథని ప్రజలే తొక్కి నారాదీసిన సందర్భం నీకు తెలుసు. ఇలా నీ పార్టీ నాయకులే నిన్ను జైల్లో పెట్టించి తొక్కుదామనుకుంటే వీని సంకనాకి నువ్వు బయటపడ్డ సంగతి కూడా నీకు తెలుసు. అప్పుడు కూడా ఇదే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు కూడా ఇదే రాజ్యాంగం నడిచింది కదా మంత్రిలా, అప్పుడు కూడా వీళ్ళే కదా నిన్ను అజేసింది.
మరి అప్పుడు ఎందుకు నువ్వు దొంగ లెక్క పారిపోయి ఇతర రాష్ట్రాలలో జాక్కున్నావు ఒక దొంగ లెక్క? అంటే నువ్వు నిజంగా కూడా ఒక దొంగవు, ఒక మర్డరిస్టువు, ఒక మోసగానివి. కనీసం పెట్రోల్ పోసుకుందామంటే పైసలు లేనోనివి ఇవాళ వేల కోట్ల రూపాయలకు అధిపతి అయినవు కనుకనే ప్రజలు ఇవాళ నిన్ను తొక్కి నారదీసి అదం పాతాళానికి దొక్కినావు. ఒక ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక 10th క్లాస్ లోపల చదువుకున్న ఆఫ్టర్ ఆల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్. అంటే ఒక గొప్ప నాయకుని గురించి రోజు సోషల్ మీడియాలో ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు అనుకుంటున్నావా? బిడ్డ ఖబర్దార్. నీలాంటి చెత్త రాజకీయ నాయకులను చాలామందిని చూసినాం, చాలామందిని పొందబెట్టగలిగినాం రాజకీయంగా. కానీ నీలాంటి ఒక హౌలా గాని గురించి, పుట్టమద అనే ఒక ఫాల్త్ గాని గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే బాగుండదని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. అనవసరమైన మాటలు, అనవసరమైన చేతలు చేస్తే బిడ్డ మళ్ళీ రాజకీయ భిక్ష కూడా నీకు ఎక్కడ ప్రజలు కూడా పెట్టకుండా చూస్తాము. ఇది కాంగ్రెస్ పార్టీ శబదం. అనవసరంగా దౌర్భాగ్యమైన రాజకీయాలకు, మర్డర్ రాజకీయాలకు, దొంగ రాజకీయాలకు వెళ్తే ఇప్పటికే ప్రజలు ఏదైతే నిన్ను అదం పాతాళానికి తొక్కినరో నీ పేరు కూడా కరీంనగర్ పాత జిల్లాలో లేకుండా ప్రజలే నిన్ను బొందబెడతారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక గొప్ప నాయకుడు, చదువుకున్న నాయకుడు, విద్యావంతుడు, మేధావి, ఈ తెలంగాణ రాష్ట్రమంతా కూడా అభివృద్ధి చెందాలి, ఈ భారతదేశంలో తెలంగాణకు ఒక ఉన్నతమైన స్థాయి తీసుకురావాలని నిత్యం ప్రజల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసే గొప్ప నాయకుని కోసం నువ్వు మాట్లాడితే నీ పబ్బం గడవది. ఇక్కడ నిన్ను ప్రజలు క్షమించరు బిడ్డ. ఖబర్దార్. అనవసరంగా మాట్లాడితే తదుపరి మాటలు ఉండయి, కేవలం చేతలు మాత్రమే ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే నిన్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరుల ముందు ఏదైతే మాజీ ఎమ్మెల్యే పుట్టమది గారు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకం చందరు, ఇద్దరు దద్దమ్మలు, చేతగాని దద్దమ్మలు ఏదైతే మా దశ శ్రీధర్ బాబు మీద చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. చేత కాక ప్రజాక్షేత్రంలో గెలవలేక ఏదో సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పటికే ప్రజల బొందబెట్టారు, ఇంకా పాతాళ లోకానికి తొక్కుతారు. పుట్టమదాంటోనికి రాజకీయ భిక్ష పెట్టింది దుద్దిల్ల కుటుంబం, కాంగ్రెస్ పార్టీ. ఇష్టానుసారంగా మాట్లాడు ఎంతవరకు కరెక్టు? 1994లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్ఏలో పనిచేసినప్పుడు శ్రీపాదరావు దయ వల్ల నువ్వు జనరల్ సెక్రటరీ అయిన ఎన్ఎస్ఏ గోదావరి పక్షాన నేను జనరల్ సెక్రటరీ అయినా. ఒకటే పార్టీ పట్టుకొని ఉంటున్నావు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా. నువ్వు ఒక ఊసర వెళ్ళి లెక్క పార్టీలు మారుకుంటూ ఇటువంటి వాక్యాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు అసలు నీ జీవితం ఏంది? నీ స్థితిగతులు ఏంటిది? నువ్వు ఏదైతే ఆల్కహాల్ నిషేధం ఉన్నప్పుడు సారా పాకెట్లు అమ్ముకున్నవి నువ్వు శ్రీధర బాబు గురించి మాట్లాడవా? నీకు డబ్బులు ఇవ్వకపోతే మా సోదరుడు లింగస్వామి దగ్గరికి వచ్చి నువ్వు అర్జీ పడితే మేము ఇక్కడ నీకు ఏదైతే దొంగ సారా అమ్మిన బాపతి పైసలు ఇప్పించడం జరిగింది. నువ్వు మాట్లాడే వ్యక్తి అయినవా శ్రీధర్ బాబు గురించి? నీ ఐశ్వర్యం ఎంత? నువ్వెంత? ఏం మాట్లాడుతున్నావు? మతి భ్రమించిందా? మతి భ్రమించిన మాటలే మాట్లాడుతున్నావు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఐటీ శాఖ మంత్రులుగా, పరిశ్రమ ఇండస్ట్రీ మంత్రులుగా, మరి మేనిఫెస్టో చైర్మన్గా తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగ కల్పన కానీ, పరిశ్రమ కల్పన కానీ
తెలంగాణ రాష్ట్ర యువకులకు ఉద్యోగాలు అందించడం కానీ ప్రత్యేకంగా 70,000 ఉద్యోగాలు అందించాము. పరోక్షంగా 1,00,000 ఉద్యోగాలు అందించాము కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి గారే మెచ్చుకున్న తరుణంలో, శ్రీధర్ బాబు గారు తరుణంలో అటువంటి వ్యక్తిని నువ్వు ఇష్టానుసారంగా కేవలం సోషల్ మీడియాలో వైరల్ అయినందుకే చెప్పడం జరుగుతుంది, కానీ నీకు సత్తా లేదు. ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రివర్యులుగా చేస్తున్న శ్రీధర్రావును పట్టుకొని ఈ మాట అనుడు కరెక్ట్ అనేది ఏమి లేదు. నీ ఉనికి కాపాడుకో కోసమే నేను ప్రజలకు గెలిపించేది లేదు, మళ్ళీ చేసేది లేదు. ఆల్రెడీ నీ బీఆర్ఎస్ పార్టీని పాతాల్లో కూడా తొక్కేశారు ఆల్రెడీ. ఇదా నువ్వు మాట్లాడు. నీ కాళేశ్వరం కట్టిన తర్వాత 1,00,000 కోట్ల దుర్వినియోగం. అందులో నువ్వు ఎన్ని పైసలు తీసుకున్నావో తెలుసు. నువ్వు ఒక ట్రస్ట్ పెట్టేటోని అయినవా? సార్ అమ్ముకున్న వ్యక్తివి ఒక ట్రస్ట్ పెట్టి ప్రజాసేవ చేసిన అయినవా? ఎక్కడి ఇవన్నీ పైసలు? నీకు దమ్ముంటే అదే నడిబొడ్డు మంత్రిలా చలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూర్చుంటుంది. ఏం మాట్లాడతారో మాట్లాడండి. ఒక మచ్చలేని నాయకుని మీద నువ్వు ఆరోపణలు చేసిన ఎంతవరకు కరెక్టు? బిడ్డా ఖబర్దార్, పుట్టబదు. నువ్వు అంబేద్కర్ బుక్ బట్టి చూపెడుతున్నావు రాజ్యాంగం అంటే రాజ్యాంగం అంటే పుట్టమతికి స్పెషల్ రాసిండా? నీ అనుచర వర్గం ఇద్దరిని మర్డర్ చేసుడు నీకు స్పెషల్గా రాజ్యాంగంలో రాశాడా? అంబేద్కర్ పుట్టమతి నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, నీకొక్కరి సడలింపిస్తానని చెప్పి రాయడం జరిగిందా? నీ అరాచకాలు, నీ దొంగ భూములు రిజిస్ట్రేషన్లు, నువ్వు చేసే పనులు అవన్నీ ఒక లాయర్గా పోతే వాళ్ళిద్దరు లాయర్లను నువ్వు అతి ఘోరంగా నీ అంచనా వర్గంతో చంపించిన ఘనత నీది కాదా? ఏ ఒక్కడన్నా శ్రీధర్ బాబు మీద ఏదైనా అభియోగం చూపెట్టండి దమ్ముంటే. నీ టీఆర్ఎస్ పార్టీ కానీ, నీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, నీ కేటీఆర్ కానీ, నీ హరీశ్రావు కానీ చూపెట్టండి. మచ్చలేని నాయకుడు నిరంతరం ప్రజల కోసమే. తన అందుబాటు లేకపోతే తన సోదరుడు సీనుబాబు గారు మరి అక్కడ పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఏ చిన్న ఆపద వచ్చినా ఆదుకుంటూ అక్కడ మొత్తం పనులను చూసుకుంటుండే అతను. అటుకొని పట్టుకొని నువ్వు ఆ విధంగా మాట్లాడుతావా? సిగ్గుందా నీకేమన్నా? వాళ్ళ తల్లి గురించి మాట్లాడుతాను, వాళ్ళ భార్య గురించి మాట్లాడుతాను. వాళ్ళ భార్య ఏంటిది? ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిబద్ధతతో తను తలుచుకుంటే ఆమెను ఏ శాఖలు అంటే ఆ శాఖలో వేయగలుగుతాడు. కానీ ఆ విధంగా పైరవ్ చేసే వ్యక్తి కాదు శ్రీధర్ బాబు గారు. గవర్నమెంట్ ఏదైతే విధి విధానం ఉంటుందో ఆమెను ఎక్కడ అపాయింట్మెంట్ చేస్తారో అక్కడ ఆమె నిర్వర్తిస్తుంది. ఆమెను రోడ్డు మీద తీసుకొచ్చి ఏడిపించే అంత తీసుకొస్తావా? నువ్వు పోయి కాళ్ళు మొక్కే తల్లి శివపాదరావు భార్య, ఆ తల్లిని తీసుకొచ్చి నువ్వు ఏడిపించే అంత అయినావా? బిడ్డా ఖబర్దార్, చూస్తాం నువ్వు ఏ పాటు రాజకీయం చేస్తావో. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్ మాట్లాడుతూ, పుట్టమదుకు దమ్ముంటే రాజకీయంగా పోటీ పడాలని, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. దుద్దిల కుటుంబం పెట్టిన రాజకీయ భిక్షతోనే ఎదిగిన పుట్టమధు ఆ కుటుంబాన్ని విమర్శించే స్థాయికి ఎదిగావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ఆయన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లింగయ్య యాదవ్, మంతని రాకేష్, సతీష్, నవీన్, ఎండి ఫహీం, రాము తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న కమాన్పూర్ మాజీ జడ్పీటీసీ కూతురు సత్యనారాయణ ఏంటైనా జైలుకు పోతున్న భయం కొద్ది వచ్చి ఇక్కడ నానా హంగామా సృష్టించింది. మీరు మీ నాయకులు ఆడవాళ్ళంటే గౌరవం లేదు, పిల్లలన్నా గౌరవం లేదు. ఆడవాళ్ళు అని ఎవరు ఎక్కడ వ్యభిచారం చేస్తాను, ఎక్కడ పట్టుబడరు, విధానం చేసేది ప్రజాసేవ దాన్ని అంటారా?
నీ తోటోడు స్వాతంత్ర సమరయోధుడు ఏమన్నా స్వాతంత్రం కోసం కొట్లాడినోడా నీతో లోపలికి పోయి ఏంటంటే జనరల్గా అక్రమ సంబంధం అది జరిగిందా జరగలేదన్నా మనకు తెలియని విషయం అది. జరిగిందని ఆయన సోషల్ మీడియా దాన్ని ఆయన టీవీ ద్వారా ప్రకటించాడు. వాళ్ళ అమ్మ కేసు పెట్టింది, చనిపోయిన వాళ్ళ అమ్మ కేసు పెట్టింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఇది. వాళ్ళ అమ్మ ఏమో ఇచ్చింది నోటీసు. వాళ్ళ అమ్మ కుదర సత్యనారాయణ వాళ్ళనే చనిపోయింది, రవీంద్ర అంటే వాళ్ళు చనిపోయింది అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది. ఇది ఫేర్ అయిపోయింది. వాళ్ళ అమ్మ ఇచ్చిన కంప్లైంట్ శ్రీధర్ బాబుకి ఏం సంబంధం రావలే. శ్రీధర్ బాబుకి ఏం సంబంధం ఉంటుంది అందులో? కంప్లైంట్ ఇవ్వమని ఆమెను అన్నాడా? దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాడు కాంగ్రెస్, చనిపోయినోడు కాంగ్రెస్. మరి నీకేం గురి ఉన్నదల్లా? నీకేం సంబంధం వల్ల? నువ్వు కాగితం అనేది చూపెట్టినావు, నేను కాగితం రాసి ఉన్నాను. ఆ కాగితం మీద మీ టీఆర్ఎస్ పార్టీ మాజీ ప్యాక్స్ వైస్ చైర్మన్ సంతకం కూడా ఉన్నది. అందులో గొట్టె రమేష్ పంచాయతీ 25 లక్షల పంచాయతీ ఆ సంతకం కూడా ఉన్నది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఏం చెప్తావురా? ఏది పడితే అది మాట్లాడుతూ ఇక పోతే ఏమన్నా అంటే ఏమంటావు? భారత రాజ్యాంగం గురించి మాట్లాడు. నీకేం తెలుసా భారత రాజ్యాంగం గురించి? బాబాసాహెబ్ అంబేద్కర్ సాబ్ ఏం చెప్పి ఇదే చెప్పిండు అని ఎవరు పడితే వాడిని వాడు వీడు అన్నాడా? నేను పైన తర్వాత నువ్వు పని మా ఇద్దరు క్లాస్మేట్లు ఏమైనా నువ్వు పెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ సాబ్ గురించి మాట్లాడగలిగి 10 సంవత్సరాల పరిపాలన అంటావు. 10 సంవత్సరాల పరిపాలన ఎంతమంది చంపేవారు మంత్రి ప్రాంతంలో? కవిరాజును ఫస్ట్ స్టార్ట్ చేసినావు. కవిరాజుని మీ కార్యకర్త చంపిండు. మల్లార మండలంలో రాజబాబుని చంపిండు. పాపం లవ్ చేసుకున్న మధుకర్ హత్య కేసు మీదే. వామన్ రావాలని బాగా ఆడమందులకు కూడా చంపిండు. ఈ ఆడల జోళ్ళు ఒకటే రావులే. ఆడవాళ్ళని పాపం ఘోర. ఇప్పుడు వామన్ రావుని చంపిండు, అది ఇదంటే చంపడం అనేది చాలా పెద్ద నేరం. ఇలా గర్భిణీ స్త్రీని చంపిను. ఇక మీదికి సక్కడి పూస లెక్కను నేను నిజ రాజ్యాంగం అంబేద్కర్ సాబ్ నడుతున్నది, ఇక్కడ శ్రీధర్ బాబు నడుస్తుంది. అవలం కూడా కొడుక శ్రీధర్ బాబు సార్ నడితే నువ్వు అట్లా ఉండవు. 10 సంవత్సరాల నువ్వు ఎట్లాంటి పరిపాలన నాకు తెలియదా? నేను దుబాయ్ ఉంటే వచ్చిందా? నేను మంత్రిలోనే కదా. మేము పోలీస్ స్టేషన్ పోతే కనీసం కుర్చీ కూడా ఎక్కిపోయేది వాళ్ళు, ఎస్ఐసిఐ వాళ్ళు. నాకు ఒక మిత్రుడు ఉంటాడు సిఐ గారు, ఆయన మంత్రికి వచ్చింది. మినిమం కలుద్దామని పోతే ఆయన నన్ను సరే రమ్మన్నాడు. నేను పోయేసరికి ఆయన ఏం చేసి అక్కడి దూరం చూసి పనికి వచ్చినట్టుందని చెప్పి బాయ్ బాయ్ అనుకుంటే వెళ్ళిపోయాడు. ఆయన ఇది నీ పరిపాలన అవలే. నువ్వు మా శ్రీధర్ బాబు కూడా కళ్ళు తెరిస్తే బిడ్డ చచ్చిపోతుంది. శ్రీధర్ బాబు సారు రాజ్యాంగం అంటారు. శ్రీధర్ బాబు సార్ ఏం చేసిండు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు, ఎడ్యుకేషన్ స్కూల్లో పిల్లలకు కాలేజీలు తీసుకొచ్చిండు, జేఎన్టీ కాలేజీ పట్టుకొచ్చిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ సాబు నువ్వు జ్యోతిరాకులు ఏం చేసిండు? రావులే. చదువు ఇంపార్టెంట్ అన్నారు వాళ్ళు. చదువుతోటి అన్ని మారుతాయి అన్నారు. నువ్వు చేసేది ఏంది? హత్యలతోటి, కొట్టుడు తిట్టుడుతోటి దీంతో మారుతుంది అంటావు. రాహుల్ గాంధీ దొంగ అని అంటావు. నువ్వు దొంగ లెక్క నీ పరిపాలన నువ్వు పోయి రాజమండ్రిలో ఒక దొంగ లెక్క నువ్వు ఆడేడా మన అదేంది రాజమండ్రిలో సాపల చెరువు దగ్గర దొరికినప్పుడు సిపి సత్యనారాయణ గారు లేరు. సిపి సత్యనారాయణ మంచి పరిపాలన మంచిదే పరిపాలన, మాకు కూడా నచ్చింది. నేను తీసుకొచ్చి లోపల వారేసిందిగా మాకు కూడా సూపర్ అనిపించింది. అసలు ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ ఆఫీసర్ పోలీసు వాళ్ళు అయితే నాకు కూడా అర్థమవుతలేదు. పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి పిచ్చిన కొడుకుని తీసుకొచ్చి లోపల వారేయాలి. వాళ్ళనే డైరెక్ట్ ఏసీపీ రమేష్గా లేకుంటే ఏంది అరే అంటే కూడా నీకు 296 ప్రకారం కేసు పెట్టాలి మన మీద. పోలీసు వాళ్ళు మాత్రం వాళ్ళు ఏం చెప్తారో మనకు కూడా తెలుస్తుంది. పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏమైనా నొక్కుతారంటే రోడ్డు మీద ఆటోలు నొక్కటం తీసుకొచ్చి ఏమైనా అంటే పరిచయం చేస్తారు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.